శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇండియా అనుకుని మీరు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియోలో అయితే చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. సో కదా ఇంకా మన ఫెస్టివల్కి 58 days మాత్రమే ఉన్నాయి కదా. అందుకనేసి మనం అన్ని వర్క్స్ అయితే చాలా తొందరగా అయితే చేసుకుంటున్నాం. అండ్ మీరైతే చూసుకోవచ్చు 2 లెగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటిని అయితే మనం క్రెయిన్తో లిఫ్ట్ చేసి అక్కడ ఫిట్ చేసడం మాత్రమే ఒక వర్క్ అయితే ఉంది కదా. ఇప్పుడైతే మనం గణేశుడు మెయిన్ స్టమక్ వర్క్ అయితే చేస్తున్నాం. ఆ వర్క్ అయినాక మనం రెండింటిని ఒకసారి క్రెయిన్తో పెడతాం కదా. నా ఫోన్కి ఛార్జింగ్ లేకపోయినా నేనైతే మీకోసం ఈవినింగ్ అప్డేట్స్ అయితే తీస్తున్నా కదా బ్యాటరీ పెట్టేసి. సో మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ స్టమక్ వర్క్ అయితే చేయడానికి పోతున్నాం. సో మీరు మార్నింగ్ అప్డేట్లో చూసినారు కదా గైజ్. అప్పుడు మనం ఇట్లా హారిజాంటల్ అండ్ వర్టికల్ సీక్స్ అయితే దీంట్లో లేదు కదా, ఉట్టి ఒక షేప్ అయితే వేసినాం కదా మనం. అండ్ నేనైతే ఆఫ్లైన్లో ఇవైతే వర్క్స్ అయితే చేసుకున్నాం కదా. ఒక 3 6 అయితే పెట్టినా కానీ ఇప్పుడైతే మనం అన్నీ అయితే పెట్టడానికి పోతున్నాం కదా. కింది నుంచి మొత్తం పైకి వరకు అయితే వర్టికల్గా అయితే 6 పెట్టడానికి పోతున్నాం కదా ఈ వీడియోలో. అండ్ కదా ఆ వర్క్ అయిపోయాక మనం ఎలాగైతే లెగ్కి 3Dగా వేసినాం అలాగే దీంట్లోకి బిట్ట 3Dగా అయితే వస్తాయి కదా అన్ని వర్క్స్. అండ్ కదా మీరు ఈ వీడియో చూడకముందు అయితే నా మార్నింగ్ అప్డేట్ అయితే చూసుకోండి కదా. దాంట్లో అయితే మనం షేప్ ఎలా తయారు చేసినాం అనేసి నేను మీకు చూపెడుతున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు దీనిపైన ఫెవికాల్ అయితే అప్లై చేసుకుంటున్నాను కదా. నాకైతే చాలామంది కమెంట్ చేసినారు డేకి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయమని. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం డేకి 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా కదా. 2 లాంగ్ వీడియోస్ అండ్ 1 షార్ట్ వీడియో కదా. మీకోసం కదా నేనైతే చాలా కష్టపడి 2 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. మీరైతే ఆ వీడియోస్కి ఎక్కువ లైక్స్ చేయండి అండ్ షేర్స్ అయితే చేయండి కదా మీ ఫ్రెండ్స్కి. మీకైతే గణేశుడి గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నా కామెంట్లో అడగచ్చు. నేనైతే మీకు రిప్లై చేసి ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. అండ్ కదా నేనైతే గణేశుడు అన్ని బాడీ పార్ట్స్ అయితే ఈ జేవేర్తో అయితే చేస్తున్నా కదా. దీనికి నేను దీంట్లో చాలా బెండ్స్ అయితే ఉంటాయి కదా. దీన్ని నేనైతే హ్యామర్తోని కొట్టి ఇలా స్ట్రేట్గా అయితే వేసుకుంటున్నా కదా. మీరైతే వీడియోలో చూడొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఎంతవరకు అయితే చూపెడుతున్నా కదా నేనైతే. ఎందుకంటే ఈ సీక్ పెట్టడానికి ఇప్పుడు నాకు అక్కడ ఫేక్ కిక్ అయితే ఓవర్ అయిపోయింది కదా. ఆ ఫేక్ కిక్ తెచ్చుకోవాలి. దాని తర్వాత మనం ఇంకా వర్క్ అయితే చేసుకుంటాం. మీకు వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ పైన కొత్తగా ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవైతే ఇప్పుడు వరకు అయిన వర్క్స్. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.